హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మా పిల్లలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగితే మా మా ఇంట్లో ఈరోజు అలో చేయరండి, గురువారం నీస్ అటువంటివన్నీ. దానికోసంగా మా పిల్లల కోసం నేనైతే ఎగ్ లేకుండా ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకున్నాను. మా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేయమని కొంచెం అడిగారు. సరే అనేసి మామూలుగా ఏముంది అన్నీ మీకు తెలిసినట్టే కదా. ఎర్రగడ్డ తరుక్కుంటాం, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు అన్నీ రెడీ చేసుకోవడమే. అన్నీ చేసుకున్నాక ముందుగా ఎర్రగడ్డ వేసుకొని లైట్గా దోరగా ఏగనిచ్చేది. ఏగనిచ్చేస్తే ఒక పని అయిపోతుంటుంది దాని పాటికి. అది కొంచెం సాల్ట్, లైట్గా పసుపు పొడి, కొంచెం కారం వేసేసుకుంటే ఆడికి ఒక పని అయిపోద్ది. ఈ మూడు కలిపితే ఆనియన్ రైస్ లేకుండానే టేస్ట్ వచ్చేయాలి. వీటితోనే తినేయాలన్నమాట. టేస్ట్ అంత బాగుండాలి వీటికి. తర్వాత మూడు మిక్స్ చేసుకుంటే, నాకు తెలిసి ఈ మూడు మిక్స్ చేశాక వేరే కర్రీ అవసరం లేదనుకుంటా. కాకపోతే మా వాళ్ళు ఫ్రైడ్ రైస్ కావాలన్నారు కాబట్టి చేయడమే. ఏమంటారు? మర్చిపోకుండా మీరు కూడా చేసి పెట్టండి, బాగుంటుంది ఎగ్ లేకుండా. నేను మామూలుగా బ్యాచిలర్ ఉన్నప్పుడు చేసుకునేవాడిని, ఇప్పుడు మా పిల్లల కోసం చేస్తాను అంతే. దాంట్లోకి లైట్గా టేస్ట్ కోసం టమోటా, కారం లేకుండా ఉండడం కోసం. మళ్ళీ కొంచెం కలిపెట్టేసి లైట్గా దోరగా ఏగనిచ్చి, కొంచెం సిమ్లో పెట్టుకోండి మంట మాత్రం, లేదంటే మాడిపోద్ది. సరే 2 నిమిషాలు అట కొంచెం ఏగనండి. ఈ లోపల మీకు సీరియల్ గీరియల్ ఏమైనా ఉంటే చూసుకొచ్చుకోండి పోయి. మా ఆవిడైతే అదే చేస్తుంది కాబట్టి అదే చెప్తున్నాను. సరే, ఈ లోపల కొంచెం ఎలాగ అయిపోయింది కాబట్టి దీంట్లో ఫినిషింగ్ టచ్కి రైస్ వేసేయాలా. ముందుగా రెడీ చేసుకున్న రైస్ మొత్తాన్ని పొడి పొడి చేసి పెట్టుకోండి స్టార్టింగ్లోనే. తర్వాత ఎలాగో అది గ్రేవీ అయిపోయింది కాబట్టి రైస్ మొత్తం ఇలా వేసి పైన లైట్గా ఆయిల్, అది మొత్తం కలవాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, మళ్ళీ రైస్ కోసం కొంచెం సాల్ట్, ఇందాక వేసాం కదా మళ్ళీ ఎందుకు అని అనుకుంటారేమో. ఇందాక వేసింది ఆనియన్లోకి కరెక్ట్గా పట్టిందా లేదా తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఏంటంటే మొత్తం టేస్ట్గా రావడం కోసం. తర్వాత యథావిధిగా కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం, ఈ మూడేసి ఇప్పుడు కిందుండే గ్రేవీని పైనుండే రైస్తో ఫుల్గా కలిపేయాలి. టేస్ట్ కోసంగా లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొంచెం చికెన్ మసాలా వేసా. ఇప్పుడు ఫుల్గా మిక్స్ చేసేస్తే మనం అనుకున్నది రెడీ అయిపోద్ది. నీట్గా వైట్ రైస్ లేకుండా మొత్తం దీంట్లో ఉండే గ్రేవీ అంతా ఫుల్గా రైస్కి పట్టించేయాలి. మీరు మాత్రం తప్పకుండా మీ ఇంట్లో ఎగ్ లేకుండా మీ పిల్లలకి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది. చాలా ఫాస్ట్గా అవుద్దండి ఇది, ఎంతో టైం పట్టదు. మీరు పిల్లలకి కర్రీస్ చేసి పెట్టి వాళ్ళు బాగుండి బాగలేక తినకపోవడాలంటే ఉండవు. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా స్పీడ్గా, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బ్యాచిలర్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్కి అందరికీ చేసి పెట్టేవాడిని. ఒక్క మెతుకు లేకుండా ఫుల్గా ఊడ్చి అక్కడ పడేసేవాళ్ళు. నాకు తెలిసి బ్యాచిలర్ అంటేనే ఫస్ట్ ఫుడ్ ఇదే.
ఫ్రైడ్ రైసే. అవును కదండి. ఓకే, అయితే మొత్తానికి మిక్సింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. మా అబ్బాయి పెడితే మా అబ్బాయికి అయితే ఎక్సలెంట్గా నచ్చింది. మీరు